ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ వస్తుందా లేదా మళ్ళీ జైలుకేనా? ఇప్పుడే అక్కడ హాట్ టాపిక్ గా ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ కేసులో బెయిల్ కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. కాగా కోర్టు ఎలాంటి ఉత్తర్వులను ఇస్తుందోనన్న టెన్షన్ ఇప్పుడు సర్వత్రా నెలకొంది. కవితకు బెయిల్ వచ్చే ఛాన్సెస్ అన్ని ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ప్రెసెంట్ కవిత బెయిల్ పిటిషన్ అయితే అటు కోర్టు రిజర్వ్ లో ఉంచింది. సో కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? సుదీర్ఘ వాదనలు అయితే జరిగాయి లిక్కర్ స్కామ్కి సంబంధించి. ఇప్పటికే ఈ కేసులో ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశాము, మరికొన్ని అనుబంధ ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేయబోతున్నామంటూ దర్యాప్తు సంస్థలు కోర్టు దృష్టికి తీసుకొచ్చాయి. ఇక అటు కవిత తరపున నితేష్ రాణా, న్యాయవాది నితేష్ రాణా వాదనలు వినిపించారు. ఒక మహిళ ఆమెని కేసు నుంచి విముక్తురాల్ని చేయాలి, బెయిల్ ఇవ్వాలంటూ చెప్పారు. ఆమె ఒక రాజకీయ నాయకురాలుగా ఉండడంతో ఆమె పైన కుట్రపూరితంగా ఈ కేసుని పెట్టారు తప్పించి ఎక్కడ కూడా ఎటువంటి ఆధారాలు కూడా లభ్యం కాలేదు. సిబిఐ ఈడీ చేస్తున్న ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధాలంటూ ఆయన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. కానీ అటు ఈడీ తరపున వాదనలు వినిపించిన జోయబ్ మాత్రం చాలా గట్టి వాదనలు వినిపించారు. ఈ లిక్కర్ కేసులో కవిత పాత్రకు సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా తాము సేకరించాము. లిక్కర్ కేసులో ఏదైతే ఆమె పైన సిబిఐ కావచ్చు ఈడీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలన్నీ సేకరించాము. ఆమె సాక్షులను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తున్నారు. ఆమె సామాన్యమైన మహిళనని చెప్తూ ఉన్నారు ఆమె తరపు న్యాయవాది. కానీ ఆమె సామాన్యమైన మహిళ కాదు, విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు, ఒక పవర్ఫుల్ రాజకీయ నేత కుమార్తెగా ఉన్నారు. ఆమె కూడా చురుకైన పాలిటిక్స్లో ఆమె కూడా ఉన్నారు. ఆమెను కనుక ఈ దశలో విడిచిపెట్టినట్లయితే కేసు దర్యాప్తు పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందంటూ ఆయన వాదనలు వినిపించారు. ఇప్పటికే సాక్షులను ప్రభావితం చేసేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. ఆమె తాను స్వచ్ఛందంగా అటు దర్యాప్తు సంస్థలకు ఇచ్చానని చెప్తున్న ఫోన్లను ఆమె ఫార్మాట్ చేసి మరీ ఇచ్చారంటూ ఆయన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ఈ దశలో కవిత అడ్వకేట్ కూడా కొన్ని వాదనలు వినిపించారు. అటు స్వచ్ఛందంగా ఆమెనే ఫోన్లు అన్నీ కూడా సిబిఐకి ఇచ్చారు. తాను ఎక్కడ కూడా ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించలేదు. తాను వాడిన ఫోన్లను తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి ఇస్తున్న క్రమంలో ఆమె కొన్ని డిలీట్ చేశారు తప్పించి ఉద్దేశపూర్వకంగా చేయలేదు. సిబిఐ దర్యాప్తు సంస్థలు అడగడంతో ఆ ఫోన్లన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. కొన్ని గంటల పాటు ఆమె సిబిఐ ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఎప్పుడు కూడా విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా కూడా ఆమెను అరెస్ట్ చేశారు. గతంలో అటు సిబిఐ ఈడీ ఎటువంటి కొరెసివ్ యాక్షన్ తీసుకోమంటే ఒక గట్టి చర్యలు తీసుకోమంటూ అటు అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆమెను అరెస్ట్ చేశారంటూ కోర్టుకు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక సిబిఐ తరపు న్యాయవాది కూడా ఇదే రకమైన వాదనలు వినిపించారు. ఖచ్చితంగా కవిత చాలా కింగ్ పిన్గా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన సౌత్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా కవిత ప్రమేయం పైన చాలా స్పష్టంగా 164 స్టేట్మెంట్ అంటే న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలాలన్నీ కూడా ఇచ్చారు. ఇండో స్పిరిట్స్లో ఆమెకు భాగస్వామిగా ఉన్నారు. ఆ భాగస్వామ్యం ఆమెకు ఎలా వచ్చింది, దానిలోంచి అరుణ్ రామచంద్ర పిల్లైకి 43 కోట్ల రూపాయలు కవిత ఇచ్చారు. అరుణ్ రామచంద్ర పిల్లై ఆ డబ్బులతో కొన్ని ఆస్తులు కొనుగోలు చేశారు. అరుణ్ రామచంద్ర పిల్లై ముందుగా వచ్చి కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆమె ఒత్తిడికి లోనై ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానంటూ ఇదే కోర్టును ఆశ్రయించారు. కాబట్టి కవిత ఎక్కడ కూడా విచారణకు సహకరించలేదు. ఆమె పాత్ర పైన చాలా ఆధారాలు ఉన్నాయి. ఆమెనే ఈ సౌత్ గ్రూప్ ఏర్పాటుకు కానీ లిక్కర్ పాలసీలో మార్పులకు సంబంధించిన పూర్తి కీలకమైన వ్యక్తిగా కవిత ఉన్నారు. ఆమెకు సంబంధించిన బుచ్చిబాబు ఆమె ఆడిటర్ కవిత ప్రమేయం పైన కూడా చాలా స్పష్టమైన ఆధారాలు ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ మంజూరు చేయరాదంటూ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే కవితకు సంబంధించిన ఛార్జ్షీట్ దాఖలు చేశాం. ఇంకా మరికొంతమందిని విచారించాల్సి ఉంది. వాళ్ళందరినీ విచారిస్తే మరికొంతమంది ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమవుతాయి. కాబట్టి ఈ దశలో కనుక కవితకు బెయిల్ ఇచ్చినట్లయితే మొత్తం కేసు దర్యాప్తు మీద ప్రభావం చూపిస్తుందంటూ రెండు దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐకి సంబంధించిన న్యాయవాదులు అయితే వాదనలు చెప్పారు. ఇక కవిత తరపు న్యాయవాది మాత్రం ఎక్కడా కూడా కవిత ప్రమేయం లేదు, కేవలం రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగంగానే
కవిత పైన ఈ కేసు నమోదు చేశారు. అట్లా కేజ్రీవాల్కి సంబంధం ఉందని చెప్పారు. కానీ కేజ్రీవాల్ నివాసంలో ఎప్పుడు కూడా ఇంతవరకు నగదు స్వాధీనం చేసుకోలేదు. కవితకు సంబంధించి కవిత దగ్గర కూడా ఎటువంటి నగదు స్వాధీనం చేసుకోలేదు. కానీ ఆమె ఇంట్లో అనేక సార్లు సోదాలు నిర్వహించారు. ఆమెను గంటల పాటు డిటైన్ చేసి ఆమెను విచారించారు. ఆమె విచారణకు సహకరిస్తూనే ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయాలంటే చెప్పారు. ఇరుపక్షాలు వాదనలు అయితే విన్న కోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది. అయితే ఎటువంటి తీర్పు వెలువరించబోతుంది అనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. స్వర్ణకాంత్ శర్మ మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన తీర్పు వెలువరించనున్నారు. అయితే అటు సిబిఐ ఈడీ చేసిన వాదనల వైపు మొగ్గు చూపుతారా, కవిత న్యాయవాది వైపు